రైతు సమస్యలపై తగిన చర్యలు తీసుకోకుంటే భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతామని యుఎన్పీఏ కేంద్రాన్ని హెచ్చరించింది. స్వామినాథన్ కమిషన్ నివేదికలోని అంశాలే తమ మేనిఫెస్టోలో ప్రముఖంగా చోటు చేసుకుంటాయని ప్రకటించింది. హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్కు భారతరత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేసింది. వ్యవసాయ సమస్యలే ప్రధాన ఎజెండాగా ఢిల్లీలో ప్రాంతీయ పార్టీల కూటమి యుఎన్పీఏ సదస్సు జరిగింది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, ఆ పార్టీ కార్యదర్శి అమర్ సింగ్, ఐఎన్ఎల్డీ చీఫ్ ఓం ప్రకాష్ చౌతాలా, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కూటమిలోని ఇతర నేతలు దీనికి హాజరయ్యారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు. వ్యవసాయ రంగం కోలుకోవాలంటూ 5 అంశాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని స్వామినాథన్ చెప్పారు. ప్రారంభ ఉపన్యాసం చేసిన ఆయన రైతు సమస్యల పరిష్కారం కోసం ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు తాను సిద్ధమేనంటూ చెప్పారు. But those who are giving to public good like public distribution system, food security reserve, ICDS, noon meal program for children, they should be given a smart card which will entitle them to concessional rates of fertilizers, pesticide and so on, diesel and so on, some kind of support. దేశంలోని ఇతర వర్గాల మాదిరిగానే రైతులకు కూడా కొన్ని సౌకర్యాలు కల్పించాలని సదస్సులో నేతలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పింఛన్లు ఇవ్వడంతో పాటు వైద్య బీమా కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు స్వామినాథన్ కమిటీ రిపోర్టుగా నమోదు చేస్తే చాలా వరకు కొంతవరకైనా సమస్యలు పరిష్కారం అవుతాయి. అందులో ఆరోగ్య బీమా ఉంది రైతులకి, పంటల బీమా విలేజ్ యూనిట్ ఉంది. ఇది కాకుండా రైతులకు పెన్షన్ కూడా ఇవ్వడానికి ఆలోచించాలి. ఇంతవరకు ఉద్యోగస్తులకు కానీ ఇంకొకరికి కానీ చాలా మందికి ఇస్తున్నాం, పాలిటీషియన్స్ కూడా ఇస్తున్నాం. అయితే ఈ రోజు రైతులకు పెన్షన్ కూడా లేదు. అలాంటి పెన్షన్ స్కీమ్ కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఆయన ఇచ్చిన రిపోర్ట్ అమలు చేయాలని చెప్పి ఒక పక్క చేయడం, రైతులకు అదే మరి రైతులు కాని వాళ్ళకి ఆర్థికంగా వ్యత్యాసం చాలా ఉంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాము ఉమ్మడి మేనిఫెస్టోను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, తాము గెలిస్తే రైతులకు ఉపశమనం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ముందుగా తయారైన తర్వాత ఎలక్షన్ మేనిఫెస్టోలో పార్ట్గా ఉంటుంది, ఎలక్షన్ మేనిఫెస్టో ఉంటుంది. యుఎన్పీఏ నేషనల్ స్థాయిలో మేమందరం కలిసి ఇవ్వడం, రాష్ట్ర స్థాయిలో మేము ఒక ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టడం, అందులో ఇవన్నీ ఉంటాయి. తాము రూపొందించుకుంటున్న ప్రత్యామ్నాయ ఆర్థిక విధానం కూడా ఎన్నికల ముందే ప్రకటిస్తామని చంద్రబాబు చెప్పారు. యుఎన్పీఏ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన చంద్రబాబు సిపిఎం ప్రధాన కార్యదర్శి కారత్తో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలపై జోరుగా చర్చలు సాగుతున్న సమయంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కారత్ను కలుసుకున్న సమయంలో చంద్రబాబు వెంట తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఎర్రనాయుడు, దేవేంద్ర గౌడ్, లాల్ జాన్ బాషా ఉన్నారు. ఇది మర్యాదపూర్వక సమావేశమేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు.